హాయ్ అండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా! ఆ వేడికి మనకైతే ఇంక కూల్‌గా ఉండే అయితే తినాలనిపిచ్చుద్ది. ఇంక అందుకని చెప్పేసి పిల్లలకి ఎక్కువ ఐస్ క్రీమ్స్, ఐస్‌లు ఏం కొనకుండా నేనైతే ఇంక మీషోలో ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. క్వాలిటీ పరంగా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంక ఇంటికి వచ్చి రాగానే మనమైతే ఆగుతామా, దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసి ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే జ్యూస్ చేసి ఆటిలో అయితే పోసేసాను. ఒక 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఐసుల్లో అయితే వచ్చాయో. నాకైతే చాలా అనిపించింది. ఫస్ట్ టైమ్ చేసినా చాలా వచ్చినాయి అని చెప్పేసి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము, మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాను. భలే అనిపించింది చక్కగా. మా పిల్లలు కూడా చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయిపోయారు. ఐస్ అని చెప్పేసి. ఐస్ అయ్యేదాకా కూడా ఆగలేదు. రెండైతే జ్యూస్ లేకనే తాగేశారు. ఇంకా పిల్లలు నార్మల్‌గానే ఫ్రూట్స్ అయితే తినరు. ఇంకెలా అయితే చక్కగా అన్ని రకాల ఫ్రూట్స్‌తో ఐస్‌లా చేసి ఇచ్చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇదైతే తీసుకున్నాను. అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టొచ్చు అని చెప్పేసి. నార్మల్ డేస్‌లో అయితే కూలింగ్‌కి జలుబవుద్దని చెప్పి కొంచెం భయమేసిద్ది. సమ్మరే కాబట్టి అంత భయం కూడా అవసరం లేదు. మరీ ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఇస్తూ ఉంటే ఫ్రూట్స్ కూడా అలవాటైపోతూ ఉంటాయి. ఇంకా సాటర్డే నైట్ డిన్నర్‌లోకి ఇడ్లీ సాంబార్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.